శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రంలో రాహుకేతు పూజల నిర్వహణపై వివాదం రాజుకుంది. ఈ పూజలో కీలకమైన 500 టికెట్ను రద్దు చేయాలన్న ప్రతిపాదనపై దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భక్తుల నమ్మకాలతో చెలగాటం ఆడవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి తరించే పుణ్యక్షేత్రం. ఇక్కడ జరిగే రాహుకేతు పూజల విషయంలో దేవస్థానం తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రతిపాదనలపై మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. వెండి ధరలు సాకుగా మార్చుతున్నారు. వెండి ధర పెరిగిందనే కారణంతో 500 రూపాయల పూజా టికెట్ ను రద్దు చేయడం సరికాదని అంజూరు శ్రీనివాసులు ప్రశ్నించారు. వ్యక్తిగత దోష నివారణ, రాహుకేతు పూజ అనేది ప్రతి వ్యక్తికి జాతర దోషాల ఆధారంగా జరిగేది కాబట్టి దీనిని వ్యక్తిగత పూజగానే నిర్వహించాలని, సామూహిక పూజలు సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. పేద భక్తులకు దూరం 1992 నుంచి అందుబాటులో ఉన్న ఈ పూజా విధానాన్ని సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల నమ్మకాలను గౌరవించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం క్షేత్రం యొక్క విశిష్టతను దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. వెండి ధరల నెపంతో పూజలను రద్దు చేయడం సరికాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రోక్తంగా పూజలు జరిగేలా చూడాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని అంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి యొక్క దివ్యక్షేత్రం, ఈ క్షేత్రంలో రాహుకేతుల పూజ అనేది కేవలం కాళహస్తి క్షేత్రానికి మాత్రమే పరిమితమైనది కాదు, లేదా ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనది కాదు, భారతదేశానికి కూడా పరిమితమైనది కాదు. ప్రపంచం నలుమూలల నుంచి కూడా సర్పదోష పూజ చేసుకునే దానికి శ్రీకాళహస్తికి మాత్రమే వస్తున్నారు. అటువంటి సర్పదోష పూజల్లో సామాన్యులు, పేదలు చేసుకునే పూజ 500 రూపాయల టికెట్తో తీసుకునే పూజ. ఆ 500 రూపాయల పూజ టికెట్నే రద్దు చేస్తామని చెప్పి నిన్నటి దినం ట్రస్ట్ బోర్డు తీర్మానం జరిగిందని చెప్పి పత్రికా ముఖంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా చూడడం జరిగింది. 500 రూపాయల పూజా విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏంది అనేది ఒకే ఒక అర్థం చెప్తున్నారు, వెండి ధర పెరిగిందని. వెండి ధర పెరిగితే మీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు వెండి స్టాక్ లేదా? గత పాలక మండలి చైర్మన్గా నేను ఉన్నప్పుడు 1000 కిలోల వెండిని కొనుగోలు చేశాం. ఆ 1000 కిలోల వెండి ఎప్పుడైతే కొనుగోలు చేశామో ఆ తరువాత 10,000 పూజలైనా 15,000 పూజలైనా ఎప్పుడూ నాగపడిగల కొరత రాలేదు. ఈ నాగపడిగల యొక్క విశిష్టత ఏంది అంటే రాహువు 5 తలలతో ఉంటుంది, అదేవిధంగా కేతువు 1 తలతో ఉంటుంది. రాహుకేతువులు ఇద్దరిని పెట్టుకొని పూజ చేస్తేనే అది రాహుకేతు పూజ అవుతుంది. సామూహిక పూజలు అంటే వరలక్ష్మి వ్రతాన్ని సామూహిక పూజ అంటాం, గణపతి పూజల్ని సామూహిక పూజలు అంటాం, అదేవిధంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహిక పూజ అంటాం. ఈ సామూహిక పూజల వల్ల ఏ ఉద్దేశం ఏంటంటే సర్వే జన సుఖినే భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనేది. అయితే దోష నివారణ పూజ అంటే ఏంది? దోష నివారణ పూజ సామూహికం చేయకూడదు. ఆ సలహా ఎవరిచ్చారో ఆ మహానుభావుడికి మనం ఎటువంటి అత్యంత పురస్కార అవార్డు ఇవ్వాలి దేవస్థానం తరఫున. ఎమ్మెల్యే గారికి వచ్చిన ఆలోచన నేను అనుకోవట్లే. ఎవరిచ్చారైతే మాత్రమో అతనికి వెంటనే సన్మానం చేసి ఇది తొడగతారే ఆ విధంగా తొడగాల. సర్పదోష పూజ అంటే జాతకంలో ఉన్న దోషాలు, అంటే జన్మ లగ్నంలో కానీ, రాశిలో కానీ, నక్షత్రంలో కానీ, ఆ కుండల్లో కానీ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంని సర్దుబాటు చేసుకునేదానికి కొన్ని క్షేత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. రాహు కేతువులు ఇద్దరు సమస్యగా ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో కలహాలు ఉన్నాయనో, లేదా ఆర్థిక బాధలు ఉన్నాయనో, ఉద్యోగ బాధలు ఉన్నాయనో, వివాహాలు జరగలేకున్నాయనో అది వ్యక్తిగతమైన దోషము. వ్యక్తిగతమైన దోషానికి వ్యక్తిగత పూజ చేసుకోవాలి.
ఆ వ్యక్తిగత పూజ కూడా ఏ విధంగా చేసుకుంటున్నారు? రాహు మీద పసుపు కుంకుమలతో ఉద్దులు ఒలవలు కూడా పెట్టుకొని నల్లగుడ్డ ఎర్రగుడ్డని పెట్టి అతనే కూడా తను చెప్పుకుంటా కంటిన్యూగా చెప్పుకుంటా రాహు మీద కేతు మీద తను జపం చేసుకుంటా ఆ పూజ నివారణ చేసుకుంటే అతనికి ఆ ఫలితం దక్కుతుంది. సామూహికంగా పూజ చేస్తామనే వర్డ్ అనేది కరెక్ట్ కాదు. సామూహిక పూజ మీరు చేయాలా? కాళహస్తిలోని నిరుపేదలు వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా సర్పదోష పూజ చేసుకోవాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే 2,50,000 మంది అనుకుందాం. 2,50,000 మందిలో ఎంతమందికి సర్పదోషం ఉన్నదో వారు మాత్రం వచ్చి పూజ చేసుకుంటారు. రుద్రాభిషేకం అంటే ప్రతి ఒక్కరు పోయి చేసుకోవచ్చు. గణపతి హోమం అంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. లేదా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అంటే చేసుకోవచ్చు. దక్షిణామూర్తి అభిషేకానికి పోవచ్చు. సర్పదోష పూజ అనేది దోషం ఉంటేనే చేర్చుకుంటారు. ఈ దోష నివారణ కోసం 500 రూపాయల టికెట్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకండి. మీరు పేదలకి సర్పదోష పూజని దూరం చేస్తున్నారు. పేదలకు, నిరుపేదలకు తమిళనాడు నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచో 1,000-2,000 ఛార్జీలు పెట్టుకుని కూడా ఇక్కడికి వచ్చి 500 రూపాయల పూజలను చేసుకుంటారు. విశేషం ఏంటంటే 500 రూపాయల పూజలోని చేసుకుంటేనే, ఆ మండపంలో చేసుకుంటేనే కూడా ఫలితం ఎక్కువగా ఉంటుందని నాకే ఎంతోమంది చెప్పారు. అటువంటి పూజా మండపం, ఆ మండపంలో జరిగే పూజ 92లో స్టార్ట్ అయింది. 50 రూపాయలతో స్టార్ట్ అయింది. నిమ్మకాయల మీద మన ఇంట్లో ముందర ఎవరైనా ఒక నిమ్మకాయ పెట్టి పసుపు కుంకుమ కానీ చల్లేసి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఎవరు నిద్రపోరు. ఒరే ఏదో చేతబడి జరిగిపోయింది అంటారు. సేమ్ అదే పరిస్థితి కాబోతోంది. నిమ్మకాయలు 2 పెట్టి ఉద్దులు ఉలవలు పెట్టి వాటి మీద పసుపు కుంకుమ చల్లుకుంటా ఉండండి మీరు. అది సామూహిక పూజ అన్నారు. సామూహిక పూజ కాదు, అది క్షుద్ర పూజ అవుతుంది. దయచేసి ఎమ్మెల్యే గారికి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి అందరికీ కూడా మీడియా ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి దేవస్థాన మండపాల్లో క్షుద్ర పూజలు వద్దు, రాహుకేతు పూజలే కావాలి. అది కూడా 500 రూపాయల పూజని ఆపకండి. అది నిరుపేదలది. మీరు 5,000 6,000 చేయండి, 2,500 3,000 చేయండి, 1,500 2,000 చేసుకోండి. ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ప్యారలల్గా దీనికి వచ్చే నష్టం లేదు. దీనికి వేసే వెండి నాగపడిగలు మళ్ళా మనం సర్క్యులేట్ చేసుకుంటున్నాం. అది మనకు అందరికీ తెలుసు. మింట్కి పంపిస్తున్నాము. మింట్లో మళ్ళా కొత్తగా మనకు నాగపడిగలు తయారై వస్తున్నాయి. వెండి కొరత లేదు. కాళహస్తి దేవస్థానంలో నాగపడిగలకి వెండి కొరత లేదు. 1000 కిలోలు ఎప్పుడైతే కొనుగోలు చేశామో ఆ రోజుల్లో మేము కొనుగోలు చేసింది అత్యంత తక్కువ ధరకి. ఆ విధంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు దేవస్థానానికి ఆదాయింది. వెండి కొరత లేదు. వెండి నాగపడిగలతోనే 500 రూపాయల్లోనే నిరుపేదలకి అందుబాటులో ఉండే విధంగానే ఆ పూజని పెట్టండి. ట్రస్ట్ బోర్డు తీర్మానం చేసినామంటే, ట్రస్ట్ బోర్డు తీర్మానం చేస్తే కమిషనర్ పర్మిషన్ కావాలా, ఎండోమెంట్ పర్మిషన్ కావాలా, మినిస్టర్ గారి పర్మిషన్ కావాలా, చీఫ్ మినిస్టర్ గారి పర్మిషన్ కావాలా. వీళ్ళందరికీ కూడా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలియజేసుకుంటున్నాం. నిరుపేదలకి సర్పదోష నివారణ పూజల్ని దూరం చేయబాకండి. కాన్స్టిట్యున్సీలో వైట్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రేమ ఉంటే 100 రూపాయలకే మీరు సర్పదోష పూజ చేయించండి. అయితే సర్పాలు పెట్టి చేయండి. సర్పాలు పెట్టి, అదే వెండి సర్పాలు పెట్టే చేయండి. వైట్ మెటల్ కాదు. సర్పదోష పూజలు చేయించాలా, కాళహస్తి కాన్స్టిట్యున్సీలో నిరుపేదలకు చేయించాలన్న ఆలోచన ఇది అని అనుకుంటే మీ ఆలోచన మేము స్వాగతిస్తాం. వెండి నాగపడిగలతోనే, అది కూడా బుధవారం 2,000 మందితో వెళ్ళలేదు. ఒక 500 మందికి, వారానికి 500 మందికి అనుమతిస్తారండి. కాళహస్తి కాన్స్టిట్యున్సీలో 2 లక్షల మందికి సర్పదోష పూజలు నివారణ చేసుకోమని ఏ ఇయర్ చెప్పడు. వారికి జాతకాల్లో, లగ్నాల్లో, నక్షత్రాల్లో వాళ్ళకి ఏదైనా దోషం ఉంటేనే చేసుకోమని చెప్తారు. కాబట్టి మీరు 100 రూపాయలకి కాళహస్తి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చేయాలి అంటే నాగపడిగలు పెట్టి చేయండి. నాగపడిగలు పెట్టకుండా చేస్తే అది సర్పదోష పూజ కాదు, ఇది క్షుద్ర పూజ అవుతుంది. క్షుద్ర పూజలు అని చెప్పి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కాళహస్తి దేవస్థానం 4
గేట్ల దగ్గర బొట్లు పెడుతున్నారు, టపా టపా అని బొట్లు పెడుతున్నాడు. వాడు ఇంత పాన్ పరాక్ వేసుకుంటున్నాడు. భక్తుల క్షేత్రానికి ఇంత పవిత్రత, ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే కేవలం 92లో ప్రారంభమైన రాహుకేతు పూజల వల్లే ప్రాముఖ్యత ఏర్పడింది. అటువంటి ప్రాముఖ్యతను మనం తగ్గించేదానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నామా? దయచేసి 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 చెప్తున్నా, 500 రూపాయల టికెట్ని కొనసాగించండి. కొనసాగించకపోతే శివయ్య భక్తుల ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నారనేది ఆలోచించండి. 500-750 రూపాయలే పేదలకు ఉపయోగపడుతూ ఉండేది. ఉన్నవాడు 5,000ని 6,000 చేస్తే ఎవరు బాధపడరు. 2,500 3,000 చేస్తే కూడా బాధపడరు. ఏం చేద్దంటే కంచు గడప లోపల జరుగుతున్నాయి ఆ పూజలు, వాటి ప్రాముఖ్యత వేరే. కంచు గడప యువతలు జరుగుతున్న ఈ పూజలకి పేదలకి కనెక్ట్ అయ్యేటివి. వారు పరిపూర్ణంగా వారి ఫలితాన్ని పొందాలంటే కూడా వారి స్తోమతకు తగినట్టుగా 500 రూపాయల టికెట్ సరిపోతుంది. నాగపడిగలే అంశంగా తీసుకోవద్దు. వెండి ధర పెరిగితే వచ్చిన నష్టమైంది. మనం ఇప్పుడు కొనుగోలు చేయట్లేదు కదా, మనకు కొరత లేదు కదా. నాగపడిగలు ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. వెండి కొనాలనా? మనకున్న దాంట్లోనే సఫిషియెంట్గా 40,000 పూజలు ఒకరోజు జరిగిపోయినా కూడా, 40,000 పూజలు జరిగినా కూడా నాగపడిగలు అందించేదానికి మింట్ సిద్ధంగా ఉంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని దయచేసి సామూహిక అనే పదాన్ని కూడా తీసేసి వ్యక్తిగతమైన పూజ ఇది, దోష పూజ. ఆ దోష పూజలో మీరు 100 రూపాయలు పెట్టినా సంతోషమే, 1 రూపాయలు పెట్టినా కూడా సంతోషమే. నాగపడిగలు పెట్టే పూజ జరిపించాలని చెప్పి మీడియా ద్వారా అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాం. చేసి పెట్టేస్తున్నారు. కావాల్సినంతగా స్టాక్ ఉంది మన దగ్గర. మనకు టికెట్స్ ఇవ్వలేకపోయినాం ఒక మూమెంట్లో. అంటే నాగపడిగల కొరత ఏర్పడింది. కొరత కారణం ఏంటంటే వెండి స్టాక్ తక్కువగా ఉంది ఆ రోజు. దాన్ని అప్పటికే మెల్ట్ చేసి దాన్ని ఏం చేశారనేది కాదు కానీ